ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం ఏలూరు ఫతేబాద్ నివాసితులు శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు, రిటైర్డ్ అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారు, కుటుంబ సభ్యులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జెస్సీ సౌమ్య, పచ్చిగళ్ళ డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానిప్రీతి, ఆర్యన్ డానియల్, డాక్టర్ కృష్ణ కీర్తన గారు, ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారుల వివాహ దిన వార్షికోత్సవం 30 సంవత్సరాలు ప్రభు కాపాడిన సందర్భంగా కృతజ్ఞతగా సహకారం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరం యేసే పరిష్కారానికి అనేక ఎపిసోడ్స్ ఇచ్చటం ద్వారా, క్యాలెండర్కు సహాయం చేయటం ద్వారా, సంఘానికి దశమ భాగం ఇచ్చటం ద్వారా ఈ కుటుంబం పోషకులుగా నిలిచారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. మీ దాసులు ప్రకాష్ కుమార్ గారు, సుదర్శిని గారు వైవాహిక జీవితంలో ప్రవేశించి 30 సంవత్సరాలు, దీర్ఘకాలం, 3 కంప్లీట్ డికేడ్స్ మీ సహాయం చేత, మీ ఆశీర్వాదం చేత, మీ సన్నిధి చేత, మీ నడిపింపు చేత, మీ కాపుదల చేత, మీ కృప చేత కాపాడినందుకు కృతజ్ఞతలు. బిడ్డలిద్దరిని దీవించి దీర్ఘకాల వైవాహిక జీవితం ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యముతో, అత్యధిక దీర్ఘాయుషుతో 91వ సంకీర్తనలో తృప్తిపరిచెదనన్న వాగ్దానముతో మీ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన సంతానాన్ని దీవించండి. నేడు వాక్యం వింటున్న మా ప్రేక్షకుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారి జీవితాల్లో ఒక నూతనమైన సందేశం ముద్రించండి. యేసు నామమున విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 7వ అధ్యాయం 14 నుండి 21 వరకు మనము 3 దినాలుగా ధ్యానం చేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు శిష్యులను అడిగిన 7 ప్రశ్నల్లో మరొక ప్రశ్న మీతో మాట్లాడాలని నేను ప్రేరేపించబడుతున్నాను, ఆశిస్తున్నాను. అదేమిటంటే 18వ వచనములో, మార్కు సువార్త 8:18లో, మీరు కనులుండియో చూడరా, ఇదొక ప్రసంగం చేయొచ్చు. మీరు చెవులుండియో వినరా, ఇదొక ప్రసంగం చేయొచ్చు. మీరు జ్ఞాపకము చేసుకొనరా, ఇది ఒక ప్రసంగం చేయొచ్చు. ఈ 3 ప్రశ్నలు 3 సెపరేట్ మెసేజెస్, 3 అర్థఘట్టలు ఇశ్రాయేలు చరిత్ర నుండి మనము ధ్యానించవచ్చు. అయితే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇందులో ఒక ప్రశ్న, జ్ఞాపకము చేసుకొనరా, జ్ఞాపకము చేసుకొనరా. దాన్ని ఇంగ్లీష్ బైబిల్లో కంటిన్యూటీని యాడ్ చేస్తూ అండ్ డూ యూ నాట్ రిమెంబర్, డూ యూ నాట్ రిమెంబర్. ఎండ్ అనే పదం చేర్చాడు. ఎందుకంటే చివరి ప్రశ్న ఇది, అందుకే ఎండ్ అనేది చేర్చాడు. కంటిన్యూటీలో వెళుతున్నాయి ప్రశ్నలు, బాణాలు వెళుతున్నట్టు వెళుతున్నాయి. 7 బాణాలు ఒకటి గుండెకు గురి చూసి కొడితే ఆ గుండె ఛిద్రమైపోతుంది.
కానీ మానవ హృదయం ఎంత కఠినమంటే 7 ఆత్మీయ బాణములు బలమైన వాక్యముల చేత, డైనమైట్స్ వంటి వాక్యాల చేత మానవ హృదయాన్ని తాకుతున్నా చెల్లించకుండా కఠినంగా ఉండిపోతున్నాయి. ఎంత వాక్ అండి, ఎంత వాక్కు వెడలుతోంది, బయలు వెడలుతోంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలు 5,30,00,000, తెలంగాణలో 4 కోట్ల చిల్లర. ఆల్ టుగెదర్ నియర్లీ 10 crore తెలుగు పీపుల్ ఇన్ 2 states. కానీ మనకు ఉన్నటువంటి క్రిస్టియన్ తెలుగు ఛానల్స్ ఎన్నో తెలుసా మీకు? నియర్లీ 20 ఛానల్స్ ఉన్నాయి. ఇక సిటీ కేబుల్స్ కూడా లెక్కిస్తే 24 hours ఛానల్స్ ఒక 30 ఛానల్స్ ఉంటాయి ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద, తెలంగాణలో, ఆంధ్రలో. ఎంత వాక్యం వెడలుతోందండి. ఎంతమంది ప్రజలు మారుతున్నారు చెప్పండి. 7 బాణాల చేత సంధిస్తే ఏదైనా విధ్వంసం జరిగి బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఎన్ని వేల లక్షల ప్రసంగాలు విన్నా మనుషులు మారటం లేదండి. కనుక జ్ఞాపకం చేసుకునరా అనే పదం నుండి ఇవాళ కొన్ని మాటలు నేను చెబుతాను. హిస్టరీ, చరిత్ర అనే పదం మీరు విన్నారా? చరిత్ర నీ ఇంగ్లీష్లో హిస్టరీ అన్నారు, HISTORY. హిస్టరీని గురించి మీరు ఆలోచిస్తున్నప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హిస్టరీ అంటే ఒక ఆయన అన్నాడు, ఇట్స్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ అన్నాడు. హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ హిజ్ స్టోరీ. హెచ్ క్యాపిటల్, హిజ్, హిమ్, హీ. క్యాపిటల్ లెటర్స్ వాడినప్పుడు బైబిల్లో ఆయనకు, దేవునికి క్యాపిటల్ లెటర్ వాడతాం. మనుషులకు వాడినప్పుడు స్మాల్ లెటర్ వాడతారు, HIM, HE ఇట్లా. కానీ ఆయన, దేవుని దగ్గరకు వచ్చి హెచ్ దగ్గర క్యాపిటల్ లెటర్ వాడతాం. గాడ్ దగ్గర కూడా క్యాపిటల్ లెటర్ వాడతాము. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ హెచ్ అనే పదం క్యాపిటల్ కనుక హిజ్ స్టోరీ. దేవుడికి స్టోరీ ఏమిటండి? దేవునికి చరిత్ర ఏమిటి? దేవునికి కథ ఏమిటి? ఎస్, బైబిల్ అంతా చెబుతోంది దేవుని యొక్క కథనం. ఇట్ ఈస్ ద స్టోరీ ఆఫ్ గాడ్ వాకింగ్ విత్ పీపుల్, డూయింగ్ మిరకల్స్ ఫర్ పీపుల్, staying with people, living with people, dying for people, resurrected for people. It is the story of God. దేవుని యొక్క చరిత్ర మానవులతో, మానవుల యొక్క చరిత్ర దేవునితో ముడిపడి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకము చేసుకొనరా అనేటువంటి పదాన్ని మాట్లాడినప్పుడు ఏమేమి జ్ఞాపకం చేసుకోవాలి? ఏమేమి జ్ఞాపకం చేసుకుంటే వారికి బుద్ధి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, వెలుగు కలుగుతుంది? వెలుగు కలుగు తోడనే, వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగుతుంది. వెలుగు కలుగుట తోడనే వికాసం కలుగుతుంది, చైతన్యం కలుగుతుంది, చలనం కలుగుతుంది. గ్రహిస్తున్నారా? వెలుగు లేకపోతే కదలలేము. వెలుగు రావాలని అనగా వాక్యము వెల్లడి కావలెను. వాక్యము వెల్లడాయను. వాక్యము శరీరధారిగా మనుషులకు వెల్లడి ఆయను. పాత నిబంధనలో వాక్యము వినబడెను, క్రొత్త నిబంధనలో వాక్యము కనబడెను. పాత నిబంధనలో వాక్యము వినబడెను, క్రొత్త నిబంధనలో వాక్యము కనబడెను. యోహాను 1:12. వాక్యము శరీరధారి. ఏ వాక్యము? ఆ వాక్యము. ఏ వాక్యం?
ఆది యందున్న వాక్యం, దేవుడై ఉన్న వాక్యం, దేవుని యందు ఉన్న వాక్యం, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించెను. జ్ఞాపకము చేసుకున్నారా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు శరీరధారి కాకపూర్వం వాక్యమై ఉన్నాడని లేఖనాలు చెబుతున్నాయి. వాటిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన్ని దేవునిగా గుర్తించగలిగి ఉండేవారే. యేసుక్రీస్తు దేవుడు అని ఒక మనిషి తెలుసుకోవాలి అంటే ఆయనకు అర్థం చేసుకోవాలంటే లేఖనాలను పరిశీలించాలి. అందుకే దేవుడు మోషే భక్తుడు ద్వారా ధర్మశాస్త్రము వ్రాయించి పెట్టాడు. తన ప్రజల ద్వారా గ్రంథాలు వ్రాయించి పెట్టాడు. సొలొమోను జ్ఞాపకార్థ గ్రంథము, రాజుల జ్ఞాపకార్థ గ్రంథము, ప్రజల జ్ఞాపకార్థ గ్రంథము, జ్ఞాపకార్థము గ్రంథములు రచించారు. మీరు బైబిల్లో చూడండి, దేవుడు మోషేకు సినాయి పర్వతము, హోరేబు పర్వతం దగ్గర మొదట ప్రత్యక్షమైనప్పుడు తనను తాను ఏమని పరిచయం చేసుకున్నాడో తెలుసా? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను. అర్థమవుతుందా? మోషే క్రీస్తు పూర్వం 1450-1400 మధ్యన ఈ వెంచర్ చేశాడు. రిడెంప్షన్ ఆఫ్ ఇజ్రాయెల్ చేశాడు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు అబ్రహామును జ్ఞాపకం చేశాడు. అంటే అబ్రహాము యొక్క సంగతి మోషేకి తెలిసే ఉండాలి. అవునా కదా? అబ్రహాము సంగతి మోషేకి తెలిసి ఉండాలి, ఇస్సాకు సంగతి మోషేకు తెలిసి ఉండాలి, యాకోబు సంగతి మోషేకు తెలిసే ఉండాలి. లేకపోతే మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును మరియు నీ తండ్రి అమ్రాము దేవుడను. మోషే తండ్రి పేరు అమ్రాము, తల్లి పేరు యాకెబెదు. కనుక నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు యొక్క దేవుడను, అమ్రాము యొక్క దేవుడను. గాడ్ ఈజ్ రిమెంబరింగ్ మోసెస్. అర్థమవుతుందా? జ్ఞాపకం చేస్తున్నాడు. అబ్రహాము దగ్గరికి వెళ్ళేటప్పటికి పితరుల దేవుడు నన్ను పిలిచాడు అన్నాడు అబ్రహాం. అబ్రహామునకు పూర్వమే విశ్వాసులున్నారు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా టైటిల్ ఇవ్వబడిన అబ్రహామునకు పూర్వము నోవాహు ఉన్నాడు. 500 సంవత్సరాలు. జాగ్రత్తగా వినండి. క్రీస్తు పూర్వము 1000 ఏళ్లప్పుడు దావీదు, 2000 ఏళ్లప్పుడు అబ్రహాము, ఇంకా వెనకకు వెళితే నోవాహు కనిపిస్తాడు. నోవాహు నుంచి అబ్రహాము దగ్గరికి వచ్చేటప్పటికి 10 తరములు, 10 generations. కనుక ఈ 10 తరములలో దేవుడు ఏం చేశాడనేది మళ్ళీ హిస్టరీ ఉంది. నోవాహు దగ్గర హిస్టరీకి వెళితే దేవుడు జలప్రళయం చేత నశింపచేసి నోవాహుకి 3 కుమారుల నుండి మళ్ళీ ఈ లైనేజ్ అంతా తీసుకుని వచ్చాడు. ఆదాము దగ్గర ప్రారంభమైన మానవ జాతి నోవాహు దగ్గరకు వచ్చేటప్పటికి కేవలం 4 జంటల దగ్గరే మిగిలిపోయింది లోకం. అక్కడి నుంచి మళ్ళీ నోవాహు కుమారుల ద్వారా మళ్ళీ వచ్చింది లైఫ్, ఎక్స్పాండ్ అయింది లోకం. కనుక ఆయన జ్ఞాపకం చేసుకున్నారా అంటూ వెనక్కి వెళుతున్నప్పుడు ఆదాము దేవుని ఆజ్ఞను మరిచాడు, జ్ఞాపకం చేసుకోలేకపోయాడు. అర్థమవుతుందా? కాబట్టి మీరు జ్ఞాపకం చేసుకున్నారా అనే ఈ ప్రశ్న సూటిగా ఆదాము దగ్గరికి వెళ్ళి ఆగుతోంది.
అర్థమైందా? ఇవాళ నీ వరకు నా వరకు వచ్చింది ఈ ప్రశ్న. ఐ మస్ట్ రిమెంబర్, నేను జ్ఞాపకం చేసుకోవాలి వాళ్ళ, నేను ఎక్కడి నుండి వచ్చాను, నేను ఏ దేశంలో పుట్టాను, నా దేశ పరిస్థితులు ఏమిటి, నా దేశం స్వతంత్రం లేక 200 సంవత్సరాలు ఏ విధంగా మగ్గిపోయింది, ఇవన్నీ నేను జ్ఞాపకం చేసుకుంటే దేశభక్తి పుడుతుంది. నా దేశాన్ని ఎట్లా కాపాడుకోవాలా అనే తపన ఏర్పడుతుంది. ఇవాళ చరిత్ర ఎవరు చెప్తున్నారండి? చెత్త సీరియల్స్ తీస్తున్నారు, అశ్లీలతో అసాంఘికతతో నిండిన సినిమాలు తీస్తున్నారు. కానీ దేశాన్ని, గత చరిత్రను ఎవరైనా చెబుతున్నారా? పార్లమెంట్లో, అసెంబ్లీస్లో జాతీయ గీతం రాని వాళ్ళు, ప్లెడ్జ్ రాని వాళ్ళు నిండి ఉన్నారు, చాలామంది ఉన్నారు. నేను మనవి చేస్తున్నాను, ఎక్కడి నుండి వస్తుందంటే జ్ఞాపకం చేసుకున్నారా? ప్రభు అడుగుతున్నారు, ఇంకా మీరు జ్ఞాపకం చేసుకోరా? గాడ్స్ హిస్టరీ విత్ మ్యాన్ అండ్ మ్యాన్స్ హిస్టరీ విత్ గాడ్, ఇది మర్చిపోతున్నారా? ఇశ్రాయేలీయులకు దేవుడు చెరలో నుండి వెలుపటికి తెచ్చిన తర్వాత మోషే మరణించినప్పుడు యెహోషువ నాయకత్వానికి వచ్చాడు. యెహోషువ మరణించే ముందు ఇశ్రాయేలీయులను పిలిచి మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో పోస గుచ్చినట్టుగా చెబుతూ వచ్చాడు. మోషే ఇలా వచ్చాడు, ఇలా విడిపించాడు, దేవుడు ఇలా ఎర్ర సముద్రం దాటించాడు, ఫరో నుంచి విడిపించాడు, 40 సంవత్సరాల్లో మీ పితరులందరూ పాపం చేసి రాలిపోయారు, ఇదిగో తన వాగ్దానం చొప్పున నన్ను కాలేబును తీసుకుని మీ అందరితో పాటుగా 6 లక్షల కాల్బలంతో కనానులో ప్రవేశింపజేశాడు. తాను జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు తిరిగి జ్ఞాపకం చేశాడు. సమూయేలు తర్వాత మళ్ళా దావీదు గారు జ్ఞాపకం చేశాడు. దావీదు గారి తర్వాత చరిత్ర మనకు ఇర్మియా జ్ఞాపకం చేశాడు. బబులోనులో దానియేలు జ్ఞాపకం చేసుకున్నాడు, చరిత్ర జ్ఞాపకం చేసుకున్నాడు. మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథం అంతా కూడా చరిత్రను జ్ఞాపకం చేసుకున్న దైవజనుల చేత నిండి ఉన్నది. ఆ చరిత్రలో దేవుడి యొక్క జోక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుకే దే గో ఫార్వర్డ్, వాళ్ళు ముందుకు సాగగలిగారు. వారు ముందుకు సాగగలగటానికి వారు వెనుకవి జ్ఞాపకం చేసుకున్నారు. మనం మరిచిపోవలసినవి వైఫల్యాలు, మనము జ్ఞాపకం చేసుకోవలసినది గాడ్స్ ఇన్స్ట్రక్షన్ టు ప్రీవియస్ జనరేషన్స్. గత చరిత్రలో గత తరాల వారికి దేవుడు ఏమి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనాలు ఇచ్చాడో వాటిని జ్ఞాపకం చేసుకున్నారు. వాటిని జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిచారు. వెనక ఉన్నటువంటి జ్ఞాపకాలను ముందున్న భవిష్యత్తు కొరకు కొనసాగించారు. 70 సంవత్సరాల క్రితం స్వతంత్ర వాయువులు పీల్చడం ప్రారంభించాం. వెరీ సింపుల్. 70 ఇయర్స్లో ఇంత నల్లధనం ఎట్లా మూటగట్టారు? అరే మన దేశం కదా, మన ప్రజలు కదా, పోరాడాంగా, తెల్లజాతి వాళ్ళని పొమ్మని పోరాడాం కదా. వాళ్ళు రైల్వేస్ వేశారు, పోర్ట్లు కట్టారు, రోడ్లు వేశారు, హాస్పిటల్స్ కట్టారు, కలెక్టరేట్లు కట్టారు, జెడ్పీలు కట్టారు, ఎన్ని బిల్డింగ్స్ కట్టారు, ఎంత డెవలప్ చేశారు. అయినా వెళ్ళిపోయిన తరివాం కదా. మరి తరివిన తర్వాత మిగతా సహోదరులకు చెందిన డబ్బును ఎట్లా బ్లాక్ చేశావు? స్విస్ బ్యాంకుల నిండా ఇండియన్స్ అకౌంట్స్ అనట, వేల కోట్లట. ప్రభుత్వం మాట్లాడుతుంటే ఏమిటి, మనం 70 ఏళ్ళు స్వాతంత్రం పోరాడి తీసుకొని 250 రూపాయలు తలసరి ఆదాయంతో దారిద్ర్య రేఖ కిందకు మనం భారతీయులలో 80% ప్రజల్ని నొక్కిపెట్టి 20% ప్రజలు కుబేరులైపోతే 70 ఏళ్లలో ఇంకొక 100 ఏళ్లలో ఏమైపోతుంది ఈ దేశం? నేను ఉదాహరణ చెప్పా.
ఎందుకంటే జ్ఞాపకం మర్చిపోయాం. రాజకీయ నాయకులకు స్వతంత్ర పోరాటానికి వచ్చిన ప్రత్యేకమైన పాఠాలు నేర్పిస్తే ఓటుకు నోటు ఇవ్వడం. మమ్మల్ని మేము పరిపాలించుకుంటామని వచ్చిన వాళ్ళు నోటుకు 5,000 ఇవ్వటం ఏంటి? అసెంబ్లీకి పార్లమెంటుకి 3,000 ఇవ్వటం ఏంటి? జ్ఞాపకము చేసుకొనవలెను. చరిత్ర జ్ఞాపకం చేసుకుంటే మనమెన్నడూ తప్పు చేయం. దృష్టాంతముగా ఇశ్రాయేలు చరిత్ర ప్రతి మానవునికి కూడా దేవుడిచ్చాడు. జ్ఞాపకం చేసుకోండి. పాపం చేస్తున్నారు, జ్ఞాపకం చేసుకోండి. స్వార్థంగా ఉంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి. దోచుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకోండి. సోదరుడా, సోదరి, క్రొత్త నిబంధనలోకి వచ్చేటప్పటికీ యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచి ఆకాశానికి ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత స్టెఫెను అనేటువంటి ఒక మహాభక్తుడు ఇశ్రాయేలు జనాంగాన్ని పిలిచి వాళ్ళు అతనిని రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే ఆ సందర్భంలో అతను మహాస్నాతకోపన్యాసం చేశాడు. స్నాతకోపన్యాసం అంటే ఎక్కడ చేస్తారో తెలుసా? యూనివర్సిటీస్లో యాన్యువల్ గ్రాడ్యుయేషన్లో చేస్తారు. స్నాతకోపన్యాసం అంటారు. అంటే టాప్ మెసేజ్ అన్నమాట. అది ఎక్కడి నుంచి మొదలెట్టాడు తెలుసా? అబ్రహాము నుంచి మొదలుపెట్టి చరిత్ర, ఇశ్రాయేలీయులారా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన ప్రజల మధ్య ఏం చేశాడో జ్ఞాపకము చేసుకోండి. మోషే ద్వారా విడుదల, దావీదు ద్వారా పరిపాలన, సొలొమోను ద్వారా సౌఖ్యము, పాపము వలన బబులోను చెర, కృపచేత బబులోను నుండి విడుదల, కోరేషు చేత వెనక్కి పంపబడ్డం, జెరుబ్బాబెలు చేత పునర్నిర్మాణం, మందిరం, నెహెమ్యా చేత గోడల నిర్మాణం. గాడ్ ఈజ్ అలైవ్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. జ్ఞాపకం చేస్తూ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పేశాడు. ఆ దేవుడు శరీరధారిగా వచ్చేశాడు అనగానే ఇశ్రాయేలు జనాంగం అంతా యేసును సిలువ వేసిన వాళ్ళు కదా, వాళ్ళు పటపట పటపట పండ్లు కొరికిరి అని రాసింది. వారు పండ్లు పటపటా కొరికిరి. దే ఫర్గాట్ ద హిస్టరీ. వాళ్ళు చరిత్ర మర్చిపోయారు. సోదరుడా, సోదరి, చరిత్ర మర్చిపోయారు. అందుకే పాపములో కూరుకుపోతున్నారు, స్వార్థంలో కూరుకుపోతున్నారు. ఎప్పుడు కూడా చాలా కుటుంబాలు ఆర్థికంగా ఆశీర్వదించబడి చదువుకొని ఉద్యోగాల్లో పైకొచ్చిన కుటుంబాల్లో కృతజ్ఞతా కూటాలు జరుగుతూ ఉంటాయి. వాటికి మేము వెళ్తుంటాం. నిన్నటి దినం మొన్నటి దినం నేను ఒక బెట్రోతల్ ఫంక్షన్కి వెళ్ళాను. అక్కడ ఒక బిషప్ మాట్లాడుతూ అన్నాడు, ఆయన వివాహంలో అట పెళ్లిలో దండ వేసుకోలేదట, బ్యాండ్ లేదట, భోజనాలు పెట్టలేకపోయారట. కానీ ఇప్పుడైతే 100 కోట్ల రూపాయలు ఆయన ఆర్గనైజేషన్లో ఫ్లో అవుతున్నాయట. ఎన్నో కంట్రీస్ తిరిగాట, విమానాలు ఎక్కాట, దిగాట, అన్నీ చెబుతున్నాడు. చెప్పినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. చెప్పులు లేని దినాలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన తన యొక్క వివాహ జీవితం ప్రారంభం నేర్చుకుంటూ నొలక మంచాన్ని పేనిన తాడుతో అల్లిన దాని మీద వారి యొక్క సంసార జీవితం ప్రారంభించామని చెప్పాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే సేవలో రాణించాడు అతను. సోదరుడా, సోదరి, నేను ఇప్పటికీ జ్ఞాపకం చేసుకున్నది ఏమిటో తెలుసా? నా అంత తెలివి తక్కువవాడు, నా అంత క్రమశిక్షణ లేనివాడు. నా భార్య ఎప్పుడు అంటుంది, మాట మీద నీకు నిలకడ ఉండదని. ఎస్, 100%. స్థిరత్వం లేనివాడు, ఒక్క మాటలో చెప్పాలంటే. మా తల్లిదండ్రులు ఎప్పుడు తెలివి తక్కువడు రా, ఆలోచన తక్కువ. ఎస్, ఐ అగ్రీ, తెలివి తక్కువవాడు. నేను ఇవి జ్ఞాపకం చేసుకుంటుంటాను. చేసుకొని దేవుని కృపను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఏ ప్రాజెక్టు నా నోటు అంటే బయటికి మాట్లాడినా, మెడికల్ కాలేజ్ అన్నారు ఒకప్పుడు,
పొలిటికల్ సైంటిఫిక్ రీసెర్చ్ అన్నాను. నేను ఏది చెప్పినా కూడా నన్ను బట్టి చెప్పలేదు, చెప్పను కూడా, నా దేవుడిని బట్టి చెబుతాను. ఇశ్రాయేలీయుల జర్నీ యొక్క ప్రాశస్తత, ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందో తెలుసా? గాడ్ వాక్డ్ విత్ దెమ్. దేవుడు వారితో నడిచాడు, అందుకొచ్చింది ప్రాధాన్యత. సముద్రము చీల్చబడి ఇటు నుంచి నడిచెళ్తున్నప్పుడు ముందుగా దేవుడు నడుస్తున్నాడు, మోషే కాదు. చాలా మంది మోషే నడిచాడు అనుకుంటున్నారేమో, కాదు. అగ్నిస్తంభం, మేఘస్తంభం, దేవుడు నడిచాడు. గాడ్ వాక్డ్ బిఫోర్ దెమ్. దేవుడు వారి ముందు నడిచాడు, అది జ్ఞాపకం పెట్టుకోమన్నాడు. ఇశ్రాయేలీయుల దేవునికి ఒక పేరుంది, సైన్యములకు అధిపతి అగు యెహోవా. సైన్యాలు అధిపతి అన్నాడు అంటే ఆయన రాజండి. ఆయన బిడ్డలో మనం కూడా రాజులమే. జ్ఞాపకం చేసుకున్నారా దేవుణ్ణి ఎప్పుడైనా? ఆయన మహాజ్ఞాని. ఆయన అలా జ్ఞానం ఇస్తే సొలొమోను ఓవర్ నైట్ గిఫ్ట్ ఇచ్చేశాడు, విజ్డమ్, నాలెడ్జ్. అంతే, ప్రపంచ జ్ఞాని అయ్యాడు. ఏదో ఒక కప్పు జ్ఞానం ఇచ్చుంటాడు నేను అనుకోవటం. ఒక కప్పు కాఫీ ఇస్తాం చూసారు మనం, అంత సులువుగా ఒక మైండ్ ఎంత అంటే 1350 గ్రాములు. నా పుర్రెలో ఉండే మెదడంతో సొలొమోను గారిది కూడా ఈక్వల్ కదా. ఆయనకి 10 కేజీల బ్రెయిన్ ఉండదుగా. 1350 గ్రాముల్లో 1 ఔన్స్ జ్ఞానం పోస్తేనే దేవుడు అట్లా అయి ఉంటాడు. జ్ఞాపకం చేసుకో. జ్ఞానము కావాలా? సొలొమోనుకి జ్ఞానం ఇచ్చింది దేవుడు, కార్పొరేట్ కళాశాల కాదు. కమ్ టు గాడ్. భద్రత ఇచ్చేది దేవుడు, కమ్ టు గాడ్. తెలివితేటలు ఇచ్చేది దేవుడు, కమ్ టు గాడ్. ఉపాధినిచ్చేది దేవుడు, కమ్ టు గాడ్. దేవుడి దగ్గరికి రా. పంటనిచ్చేది దేవుడు, ఓ రైతు దేవుని యొద్దకు రా. అర్థమవుతుందా? జ్ఞాపకం చేసుకో. డోంట్ ఫర్గెట్ గాడ్. బుద్ధిహీనుడు దేవుడు లేడని హృదయములో అనుకుందురు, బుద్ధి గలవారు దేవుడిని జ్ఞాపకం చేసుకుందురు. ఇది నా మాట. సొలొమోను గారు చెప్పాడు, బుద్ధిహీనులు దేవుడు లేదని తమ హృదయములో అనుకుందురు. నేను చెప్తున్నాను, బుద్ధి గలవారు మాత్రమే దేవుణ్ణి హృదయములో కలిగి ఉందురు, జ్ఞాపకం చేసుకుందురు. యేసయ్య అడుగుతున్నాడు, శిష్యులారా జ్ఞాపకం చేసుకోరా, నేను మీ మధ్యన ఎన్ని స్వస్థతలు చేశాను, ఎన్ని అద్భుతాలు చేశాను, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాను. డూ యూ నాట్ రిమెంబర్? మీ జీవితంలో ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు, ఇక ముందు చేయడా? నిన్నటి వరకు చేసిన దేవుడు ఏమవుతాడండి? వెళ్ళిపోతాడా? నో, మనతోనే ఉంటాడు. ఇమ్మానుయేలు దేవుడు మనకు చేస్తాడు కార్యాలు. నీకు చేశాడు, నీ తల్లిదండ్రులు చేశాడు, నీ తాతకు చేశాడు, నీకు చేశాడు, నీ బిడ్డకు చేస్తాడు, నీ మనవడకు చేస్తాడు, నీ ముని మనవడికి చేస్తాడు. ఏమనుకుంటున్నావు? దేవుడిని ఎందుకు మర్చిపోతున్నావయ్యా? మన దేవుడు సజీవుడు. మనల్ని పుట్టించిన ఉద్దేశం నెరవేర్చి తీరుతాడు. నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలు గ్రహించకపోవచ్చు, నీ తల్లిదండ్రులు వివేచించకపోవచ్చు, కానీ నీ దేవుడు నీ పట్ల ప్రణాళికను చేసే తీరుతాడు, చేసే తీరుతాడు. నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము 30వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతతో నిండిన హృదయముతో శ్రీ ఇందుపల్లి ప్రకాష్ కుమార్ గారు, అదనపు జాయింట్ కలెక్టర్ రిటైర్డ్ శ్రీమతి సుదర్శిని గారు సహకారం ఇస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు ఆదిమళ్ళ ప్రవీణ్ కుమార్, జస్సి సౌమ్య, డాక్టర్ పచ్చిగళ్ళ అవినాష్, డాక్టర్ యానిప్రీతి, ఆర్యన్ డానియల్ మరియు డాక్టర్ క్రిస్టినా కీర్తన సహకరిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును కాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించు. మా రక్షకుడు ప్రకాష్ కుమార్ గారికి, సుదర్శిని గారికి మీరు ఇచ్చిన వైవాహిక దీర్ఘకాల కృపగై వందనాలు. బిడ్డలను ఆశీర్వదించి మా తల్లిదండ్రుల వలె 50 వసంతాలు వివాహ దినం చూడగలిగే కృపనిమ్మని
నిండు హృదయంతో యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.